హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఇది చూడండి, మామిడికాయ రసం. ఎప్పుడు చింతపండు రసమే కాకుండా టమాటో రసమే కాకుండా ఈ సమ్మర్లో విరివిగా దొరికే మామిడికాయలు విరివిగా దొరుకుతాయి కదండి. ఈ మామిడికాయలతోని వేడి వేడి అన్నంలోకి కమ్మనైన రసం చేసుకుందాం. ఈ రసం చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఒక ముద్ద రసం వేసుకొని ఒక గంట రసంతో ఎంతో అన్నం ఇష్టంగా తినేయచ్చు. ఈ రసం ఎలా చేసుకోవాలనో మనం ఇప్పుడు చూసేద్దాం. రండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఇది చూడండి, వేడి వేడి మామిడికాయ రసం. వేడి వేడి అన్నంలోకి వేడి వేడి మామిడికాయ రసంతో సైడ్ డిష్గా ఏదన్నా కర్రీ పెట్టుకొని ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. ఈ మామిడికాయ రసం ఏ విధంగా చేసుకోవాలనో వీటికి కావాల్సిన పదార్థాలు ఏందో ఇప్పుడు మనం చూసేద్దామా. రండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఇది చూడండి, పచ్చి మామిడికాయ. ఈ పచ్చి మామిడికాయతో ఈరోజు సమ్మర్ స్పెషల్ రసం చేసుకుందాం. చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, అందుకే ప్రతి ఒక్క ఇళ్లలో ఇలాగా టమాటో రసం కాకుండా అలాగే చింతపండు రసంతో కాకుండా ఇలాగే మామిడికాయతో రసం చేసుకుందాం. చాలా అద్భుతంగా ఉంటుందండి. ముందుగా ఇది శుభ్రంగా కడిగిన మామిడికాయ ఈ విధంగా బొడ్డు తీసేసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి మామిడికాయ వేసి నీళ్లు పోసేసి గ్లాస్ నీళ్ళు స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, స్టవ్ వెలిగించుకొని ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఈ మామిడికాయ మొత్తం ఉడకనియాలి. పొట్టు మొత్తం తీసేంత వరకు మామిడికాయను ఉడకపెట్టుకుందాం. ఈ విధంగా మూత పెట్టేసుకుందామండి, ఉడికిపోతుంది. ముందుగా ఈ మామిడికాయ రసంలోకి ఇప్పుడు పౌడర్ తయారు చేసుకుందాం. వాటికి కావాల్సినవి 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 రెబ్బల కరివేపాకు, 1 ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి కావాలి. ముందుగా ఇవన్నీ ఒక రోల్ తీసుకొని ఇందులో వేసి దంచుకుందాం. మిరియాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇలాగా మెత్తగా పొడి చేసుకొని దంచుకుందాం. ఇవన్నీ మనకు రసంలోకి కదా ఎలా వేసుకుంటామో ఈ మామిడికాయ రసం కూడా చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే రుచికి రుచి. చాలా అద్భుతంగా ఉండే మామిడికాయ రసాన్ని చేసేసుకుందాం. ముందుగా ఇదంతా మెత్తగా దంచేసుకుందాం, పొడి చేసుకుందాం. మిరియాలు, జీలకర్ర ఇవన్నీ ఓకేనా. మామిడికాయ ఉడికే వరకు ఇది చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకొని ఇలాగా దంచేసుకుందాం. చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా రసం ఎలా చేసుకుంటామో ఈ మామిడికాయ రసం కూడా బాగుంటుందండి. ఒంటికి చలువ చేస్తుంది, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. టేస్ట్ కూడా అద్దరిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ చారు వేసుకొని తింటే భలే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు తీసి పెట్టుకొని మామిడికాయ ఉడికిందేమో చెక్ చేద్దాం. ఇదంతా ఒక గిన్నెలో వేసేసుకుందాం మెత్తగా. వావ్, ఎంత బాగుందో కదా. ఇది ఒక బౌల్లో వేసుకుందామండి. ఒక బౌల్లో వేసేసుకుందాం ఇదంతా. ఇప్పుడు మామిడికాయ ఉడికిందో చూద్దాం. చూడండి, వావ్, మామిడికాయ ఉడికిందేమో చెక్ చేద్దాము. ఒకసారి చాకు పెట్టి చూస్తాను. ఓకేనండి, చూసారా ఇలాగా ఉడికిపోయింది మామిడికాయ. ఇలా చాకు దిగితే చాలు ఉడికిపోయింది. కలర్ మొత్తం చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి చూడండి, మామిడికాయ చల్లగా అయింది. మామిడికాయ తీసేసుకొని ఈ గిన్నెలో వేసి కొద్దిగా చల్ల నీళ్ళు పోసి ఇదంతా తొక్క తీసేద్దాం. మామిడికాయ వేడిగా ఉందండి, ఇంకా కాలుతా ఉంది. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ రసం తీసుకుందాం. ఈ విధంగా ఇంత పిసికాయాలి. ఇదంతా పక్కన పెట్టేసి తొక్కని పడేసేసేద్దాం. ఈ తొక్కని ఇప్పుడు ఇదంతా మామిడికాయని ఇదంతా గుజ్జు మొత్తం తీసేసుకుందాం. కాలుతుంది, వేడి నీళ్ళు పోసుకుంటూ. వావ్, చూడండి
కాలుతుంది. ఇలాగ మొత్తం రసం తీసేసుకుందాం. చూడండి, మామిడికాయని ఈ విధంగా మొత్తం పిసికేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసేసుకున్నాం. మనకు చారుకు తగినంత నీళ్ళు పోసేసుకున్నాం. చూడు, పచ్చి మామిడికాయలోది రసం అంతా తీసేసుకుందాం. ఈ పిక్క పక్కన పడేద్దాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. రసం తగ్గట్టు ఆయిల్ వేసి ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూను. ఇందులో చూడండి, మీకు తెలుసు కదా నేను అన్నీ కలిపి పెట్టుకుంటానని. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర చిటపటమంటున్నాయి కదా. ఇప్పుడు ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి, 1 టమాటో, కొత్తిమీర వేసి మూత పెట్టేసుకుందాం. చూడండి, ఒకసారి కలిపేసుకుందాం. ఈ విధంగా టమాటోలన్నీ మెత్తపడాలి. టమాటోలన్నీ మెత్తపడేదాకా కొద్దిగా ఉడికించుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా మగ్గిందేమో చూద్దాం. టమాటోలు మగ్గుతున్నాయి కదా. రుచికి తగినంత ఉప్పు, అలాగే పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. టమాటాలు అన్నీ మెత్తపడాలండి. ఇలాగ వేసి ముద్ద పెట్టేసుకోండి. ఇప్పుడు టమాటాలు మగ్గినాయేమో, కొద్దిగా టమాటాలు మగ్గిపోయినాయి కదా. వావ్, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు దంచి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం. ఇప్పుడు టమాటాలు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ బాగా మగ్గిపోయినాయి కదా. ఇవన్నీ మెత్తగా ఇట్లా అనుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించి రసం తీసుకున్న మామిడికాయ చారుని పోసేసుకుందాం. వావ్, ఇది బాగా మరగనీయాలండి. రుచి ఇప్పుడే చూసుకోండి. ఉప్పు సరిపోయిందా లేదా కారం సరిపోయిందా అనేది రుచి చూసుకొని. వావ్, అద్భుతంగా ఉంది. సరిపోయిందండి. మూత పెట్టి మరిగించుకుందాం. ఇప్పుడు రసం మరుగుతుంది, చూసేద్దామండి. వావ్, మామిడికాయ రసం రెడీ అయింది. ఇప్పుడు ఈ రసంలోకి పులుపు బ్యాలెన్స్ చేసుకోవడానికి కొద్దిగా బెల్లం వేసుకుందాం. బెల్లం కానీ లేదంటే చక్కెర కానీ వేసుకుందాం. ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత 2 నిమిషాలు మరిగించి దించేసుకొని వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఈ సమ్మర్ స్పెషల్ మామిడికాయ రసం రెడీ. ఎంత బాగుందో కదండి. మీకు కూడా చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, తినాలనిపిస్తుందా? అయితే తప్పకుండా చేసుకొని తిని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఓకేనా? వావ్, ఎంత బాగుంది కదా. ఓకే, ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. దించేద్దాం. రసము మరగడం అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఇప్పుడు అన్నంలోకి సర్వ్ చేసుకుందాం. వావ్, ఎంత బాగుందో. అన్నంలోకి వేసేసుకుందాం రండి. నేను ఇప్పుడు వేడి అన్నం ఘాటు వచ్చేసింది. మామిడికాయ రసము వేసుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సైడ్ డిష్గా చూడండి, నేను క్యారెట్ ఫ్రై పెట్టుకున్నాను. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. అద్భుతమైన రుచితోని అమోఘంగా వేడి అన్నం చాలా బాగుంటుంది. రసము ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. వావ్, భలే ఉందండి. ఈ సమ్మర్ మొత్తం మీరు ఈ మామిడికాయ రసాన్ని ఎంతో చక్కగా ఎంజాయ్ చేశారు. తప్పకుండా చేసుకొని తిని కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్తారు కదా. చూడండి, టేస్టీ మామిడికాయ రసం. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోనే మీ ముందు ఉంటాను. బాయ్.